కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ కాకంటే ముందే ఈడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అంత ఆతృతతో అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈడీ ఎంటర్ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఏసీబీ లేదంటే ఎక్కడో ఒక స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప డైరెక్ట్ ఈడీ ఎంటర్ కావడానికి లేదు, ఈడీ ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళు ఏం ఒప్పందం చేసుకోరు రేవంత్ రెడ్డి బీజేపీ అంటే, నేను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో ఎఫ్ఐఆర్ చేపిస్తా, వెంటనే ఈడీ మీరు ఎంటర్ కండి, ఎంటర్ అయ్యాలని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం చేసుకున్న చీకటి ఒప్పందాలను నెరవేర్చుకోవడానికి మనకు ఆయన అడ్డంకిలాగా మారుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి అదానిని కలవటానికి పోయిండు ఐటీసీ కోహినూరులో. ఇట్లా పోయిన అర్ధ గంటలో కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఏంది రహస్య సమావేశం ప్రెసిడెన్షియల్ సూట్లో ఐటీసీ కోహినూరులో అని. ఏంది అంటే ఆయన మీద పెట్టినటువంటి ఈడీ కేసు కావచ్చు, లోపాయికారు ఒప్పందం కావచ్చు. ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి గారు 13,000 కోట్లకు పిచ్చిరెడ్డికి ఒప్పించుకొని మొత్తం కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం ఆ 13,000 కోట్లు కావాలంటే అదాన్ని అడిగింది, ఏడా లేవు ఇప్పుడు భారతదేశంలో పైసలు నీకానే ఉన్నాయి ఈరాన్ ఆయన అని చెప్పేసి. అప్పుడు వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఇటు పొంగులేటి కానీ ఇటు మెగా కృష్ణారెడ్డి కానీ అదాని మధ్యన కానీ కుదిరిన ఒప్పందం ఏంటంటే, నేను మీకు సహాయం చేస్తే నాకు వచ్చేది ఏంటంటే అక్కడ 80 ఎకరాల సర్వే నెంబర్ 46, 83 ఏదో ఉంది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్లో సెటిల్ చేసి 10